నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తాళరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి కట్ట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన విజయోత్సవ సభ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి అభిమానులకు అందజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని పేర్కొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ప్రభుత్వం అభివృద్ధి పదంలో విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఐపోలవరం మండలంలో మురమల్ల భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మురమల్ల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ. తాళరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ మండల పార్టీ కార్యదర్శి కట్ట త్రిమూర్తులు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై విజయోత్సవ కేకులు కట్ చేసి అభిమానులకు అందజేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ను శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కట్ చేసి అభిమానులకు అందజేశారు. అనంతరం కొంతసేపు కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. అందులో భాగంగా కోరంగి వృద్ధాశ్రమంలో పళ్లు, రొట్టెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మాజీ జిల్లా ప్రజాసభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మందాల గంగ సూర్యనారాయణ, ఉంగరాల బూరిబాబు, దూలిపూడి బాబీ, వష్కారెడ్డి, గంటా గోపి, ఉమామహేశ్వరి, సత్యవతి, జనసేన నాయకురాలు జయలక్ష్మి, దొరబాబు, బీజేపీ నాయకులు కరిమిల స్వామి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే త్వరగా సార్. ఎందుకు చేస్తున్నారు తెలిసి కదా, 3 కలిసి ఎన్డీఏ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలం అయింది. సంవత్సర కాలంలో ఏ హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా చాలా వరకు నెరవేర్చి రోడ్లు వేయడం జరిగింది, మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ పెంచుతా అన్నారు, 3,000 నుంచి 4,000 ఇచ్చారు. అదేవిధంగా మనకి రైతు భరోసా రెడీ చేశారు. అమ్మఒడి ఈవేళ అమ్మఒడి వేస్తున్నారు. ప్రమాణిక సేకరణ చేసి దాని సందర్భంగా మీకు ప్రూఫ్స్ చేస్తున్నారు. డేటా బ్యాక్ అమరావతి
ఇంకేమన్నా రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్గా నేడు బాధ్యతలు స్వీకరించిన వేంద్ర త్రినాథరావుని మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్గా నేడు బాధ్యతలు స్వీకరించిన వేంద్ర త్రినాథరావుని మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తూ ఇటీవల సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం వీరిని సింహాచలం దేవస్థానం అదనపు బాధ్యతలతో పాటు ఆర్జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా దుస్సాల్వాతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఐపోలవరం మండల కూటమి నాయకుల ఆధ్వర్యంలో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని కూటమి నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఐపోలవరం మండల కూటమి నాయకుల ఆధ్వర్యంలో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని కూటమి నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఈ ఏడాది కాలంలో మన ప్రభుత్వం అమలు చేసిన హామీలను మరియు ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మండల తెలుగుదేశం అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జు సాగిరాజు సూరిబాబురాజు, తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, తెలుగుదేశం మహిళా నాయకురాలు ఎస్ సీతాదేవి, నీటి సంఘం అధ్యక్షులు సాగి వాసురాజు, రాయపురెడ్డి స్వామినాయుడు, జనసేన నాయకులు గుద్దటి విజయ్, పెమ్మిరెడ్డి సత్య మరియు ఇతర కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూటమి పాలన ప్రారంభమై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఎన్టీఏ కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్, మహిళా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కోసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలుపుకుని వేడుక చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి 120 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశామన్నారు. గత వైసీపీ పాలకులు చేసిన తప్పులు సరిచేసి ప్రజా సంక్షేమాన్ని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రజల అభిప్రాయాలకు విలువిస్తూ వారి ఆలోచనలు, ఆకాంక్షలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుందని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు, నేరాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లుగా చూస్తూ కూటమి పాలన సాగిస్తుందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రామచంద్రపురం నియోజకవర్గాన్ని సువర్ణ రామచంద్రపురంగా అభివృద్ధిపరిచి ప్రజా పరిపాలన కొనసాగిస్తామన్నారు. వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నానని తెలియజేస్తూ, అలాగే నా సహచరుడు జనసేన అధినేత చంద్రశేఖర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వెన్నంటే ఉండి నా మంచిలోని, లేకపోతే ఎక్కడైనా పొరపాటు జరుగుతున్నా సరే ఇలా జరుగుతుందండి, రెక్టిఫై చేసుకోండి అని చెప్పి సలహాలు, సూచనలు ఇస్తూ, అలాగే కార్యకర్తలందరూ కూడా ఈరోజు సగౌరవంగా చెప్తా ఉన్నాను, ఏ కార్యకర్త కూడా సొంత ప్రయోజనాల కోసం ఎవరో రాలేదు. ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఈ అభివృద్ధి, సంక్షేమం అనేది జరగటం చూసి వాళ్ళు ఇంకా సీన్లో ఉండరు, ఇంకా రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోతున్నారని డైవర్ట్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఉన్నారు. ప్రజల చేత
చీకొట్టించుకున్నారు. అయినా బుద్ధి రాకుండా ఈ సన్నాసులు ఇంకా కూడా ఆడవాళ్ళని దూషిస్తూ అలాగే అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి చీకొట్టించుకుని ఆ 11 సీట్లు కూడా గల్లంతయ్యి పరిస్థితి తెచ్చుకున్నారు. అలాగే ఏదేమన్నప్పటికీ ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ నిరంతరం 24/7 ఈ రాష్ట్రం శ్రేయస్సు కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంచడం కోసం. ముఖ్యంగా మీరు చూశారు, గత ప్రభుత్వం సుమారు ఈ అమర్ రాజా బ్యాటరీస్ కానీ, ఇలాగే కియా సంస్థ కానీ, జాకీ లాంటి ప్రముఖ ఫ్యాక్టరీలని ఇక్కడ నుంచి ఎక్స్పాన్షన్ లేకుండా తరిమి కొట్టిన వైను. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళందరూ గుర్తించాలి. కేవలం వాళ్ళ కమిషన్ల కోసం తరిమి కొట్టి ఈరోజు మన ఎన్డీఏ కూటమి రాగానే సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంతో పాటు 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది. ఏదేమన్నప్పటికీ మేము సగౌరవంగా కాలరగరేసుని చెప్పుకుంటా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆశీస్సులతో పాటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ అభివృద్ధి అనేది ఉవ్వెత్తున ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో విజయవంతమైన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఐపోలవరం మండలము మురమల్ల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో విజయవంతమైన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఐపోలవరం మండలం మురమల్ల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి వర్యుల పేరున పూజలు నిర్వహించారు. समेतस्या सह कुटुंबस्या निर्माण पुनर्गोत्रस्या चंद्रबाबुनायुडुनामधेस्या धर्मपत्नी समेतस्या सह कुटुंबस्या निर्माण परमदेवसगोत्रस्या पवन कल्याण नामधेस्या धर्मपत्नी समेतस्या सह कुटुंबस्या निर्माण परमदेवसगोत्रस्या जगतगोत्रस्या पवन कल्याण नामधेस्या धर्मपत्नी समेतस्या सह कुटुंबस्या निर्माण తాళరేవు మండలంలో గాడిమొగ, నీలపల్లి, కోరంగి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి. తాళరేవు మండలంలో గాడిమొగ, నీలపల్లి, కోరంగి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పరిశీలకులుగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర సెట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, రాష్ట్ర నాయకులు మందాల గంగ సూర్యనారాయణ, దూలిపూడి బాబీ, మోపూరి వెంకటేశ్వరరావు, ఉంగరాల వెంకటేశ్వరరావులు హాజరై కమిటీల విధి నిర్వహణను వివరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆమోదంతో గ్రామ కమిటీల ఎంపిక జరిగింది. అందులో భాగంగా కోరంగి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి చంటి, కార్యదర్శిగా ఒల్లు గంగాధర్, నీలపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వష్కారెడ్డి, కార్యదర్శిగా టిల్లపూడి సింహాచలంలతో పాటుగా మరో 10 మంది సభ్యులతో కమిటీల ఎన్నికలు ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య మండల జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్కడ ఉండాలి. ఈరోజు మరి చెల్లివేరు గారికి, మరి పెద్దలో గారికి, మరి గారికి, అదేవిధంగా సోదరుడు బాబీ గారికి, మరి గౌరవ ఎంపీటీస్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన మన కార్యకర్తలకు కూడా నా ధన్యవాదాలు. మరి నేలపల్లి అనేది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా కంచుకోట 100% ఉండే ఈ గ్రామం. అలాంటి దాంట్లో ఈ గ్రామంలో పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. దగ్గరగా నాకు ఇది 16 సంవత్సరాల నుంచి పార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మరి ఏదైతే పార్టీ ఏ పార్టీలో ఉండాలో గౌరవపడతారో సైనికుడు బార్డర్లో చాలా సంతోషపడతాడు. ప్రాణాలు పోయినా సరే త్యాగం చేయలేసి. అది ఇలాంటి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ఎంఏ చేశాను, ఉద్యోగాన్ని కూడా ఒక టైంలో వదిలికిని గ్రామాన్ని కాపాడాలని
శ్రీనివాస ఎలక్షన్లో ఇప్పుడు గవర్నమెంట్ శ్రీనివాస ఎలక్షన్లో ఇక నీలపల్లి అనేది 0 చేశారు మనకు పక్కన ఎమ్మెల్యే గారు. నేను ఛాలెంజ్ చేసుకుంటాను, నాకు కూడా 10 మంది ఉన్నారు కుర్రలు, ఆ కుర్రలతో ప్రయాణం సాగించాను నేను. ఈ 16 సంవత్సరాల నుంచి కూడా ఈ నీలపల్లి గ్రామాన్ని తెలుగుదేశంలో నెమ్మదిగా అభివృద్ధి చేస్తూ ఎమ్మెల్యే ఓడిపోయినా సరే ఎమ్మెల్యేకి మెజార్టీ ఇచ్చాం. ఎమ్మెల్యే అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సర్పంచ్గా ఎంపీడీసీ కూడా మేము నెగ్గించాం. మరి అలాంటి గ్రామం ఇది, నా ఎక్కడ కృషి అది. మా నీలపల్లి ఉన్న 3500 మంది ఓటర్స్ కూడా తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఈ మధ్యలో కొంతమంది అవుట్ ఆఫ్ పార్టీ కొంతమంది తయారయ్యి జనాలు బెదిరించి ఊరిని పాడు చేశారు. ఈ 5 సంవత్సరాలు చేయని పని ఈ 1 సంవత్సరంలో గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా చేయించుకున్నాం. తిందిరికెళ్ళండి అండో తినేకండి బాబు, అలా కాదండి. ఈ పక్క అక్కడ ఉన్నాడు బాబీ వస్తున్నాడు. రండి మేడం, ఇలా వచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో పీతల సాగు రైతులు దళారుల మోసాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా నష్టాలను చవిచూస్తున్నామని, ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్లం గ్రామంలోని మత్స్యకారులు తమ గ్రామానికి సమీపంలోని చెరువులను లీజుకు తీసుకుని పీతల సాగు చేస్తుంటారు. పీతల సీడ్ను స్థానిక దళారుల నుంచి కొనుగోలు చేసి వాటిని పెంచి మార్కెట్లో అమ్ముకుంటారు. పీతల సాగులో పచ్చ పీతలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి కిలో 2200 వరకు రేటు పలుకుతాయి. అందువల్ల రైతులు ఎక్కువగా వాటినే సాగు చేస్తారు. అయితే పచ్చ పీతల సాగుకు నాణ్యమైన పిల్లలను సేకరించడం అత్యవసరం. కొంతమంది దళారులు ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని పచ్చపీత పిల్లల పేరుతో మండపీత పిల్లలను సరఫరా చేసి రైతులను మోసం చేస్తున్నారు. తాజాగా పల్లం గ్రామంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న రైతులకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి పచ్చపీతల పేరుతో మండపీతలను అంటగట్టాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసం కారణంగా ఎకరాకు 80,000 రూపాయల నష్టం వాటిల్లిందని, దీనివల్ల తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని రైతులు వాపోతున్నారు. దళారుల మోసాల నుంచి తమను కాపాడాలని, నష్టపోయిన తమకు న్యాయం చేయాలని పీతల సాగు రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు తక్షణమే స్పందించి దళారులపై చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 24 రోజులు అవుతుంది. 24 రోజులు అవుతుంది. మాకు 17 తారీఖున వచ్చింది సార్. ఇది సరుకు రాడబైపోయింది. ఇది పడేదానికి ఏమో అతనికి ఏమో ఉండదు, అంత ఆడుతుంది. ఇప్పుడు మాకు 25 సార్ సీడ్ పెట్టాలండి. చిన్న పిల్లలతో
గత నెల 17వ తారీఖున తీసుకున్నాం సార్ సరుకు తీసుకుంటేనే మేము ఈ పీతగాని కట్టాం సార్ డబ్బులు. ఈ పీతగాని కడితే సార్ వాళ్ళు ఇచ్చిన పీత ఇది ఇచ్చారు సార్. ఇది ఇస్తేనే ఈ పీత ఒక కేజీ అయిందనుకో సార్, ఒక్క పీతని 2700 2600 ఇలాగ వస్తుంది సార్. ఇదైతే కేజీ అయితేనే ఒక 200 250 లేకపోతే మ్యాక్సిమం 100 ఉండొచ్చు. ఇదైతే కేజీ వరకు ఎదుగుతుందండి ఎదగడం అయితే. ఇదైతే పావు కేజీ 200 300 కూడా ఆగిపోద్దండి అలా అని చెప్పి. నెక్స్ట్ ఇదైతే మాత్రం సార్ ఇది కేజీలు అర కేజీలు ఎక్సెల్లో 1200 1300 గ్రాముల దాకా ఎదిగే అవకాశాలు ఉన్నాయి సార్. ఇదైతే మ్యాక్సిమం 200 250 గ్రాములు 300 350 గ్రాములు అంతకుమించి ఎక్కువ ఎదిగే అవకాశాలు బాగా తక్కువ సార్. ఇది బాగా తక్కువ. మామూలుగా ఇది చచ్చిపోయి ఇది మేము పట్టుకుంటే టయానికి మ్యాక్సిమం ఒక 100 రూపాయల మేత తింటే ఇది 500 రూపాయల మేత తింటుంది సార్ ఈ పీత. దీనికి అంత ఇది సార్. దీన్ని మేము పెంచాం సార్. ఇది దేనికి పనికిరాదు సార్. ఇది మాకు రూపాయికి దమ్మిడికి విలువ లేదు సార్. ఇది మా దగ్గర దీనికైతే విలువ ఉంది సార్. యాసిడ్ అయితే సార్ మా ఊరోడు ఒకడు మీడియేటర్ ఒకడు ఉన్నాడు సార్. మా ఊరి మనిషి మా ఊరోడు ఒకవేళ పల్లా శ్రీను అంటారు ఆయన్ని ఎక్కువగాని. ఆయన పేరు పాలిప్ శ్రీను అల్టి పేరుతో సహా అయితే. నెక్స్ట్ ఆయన మా ఊరి మనిషి మా ఊరు ఎత్తి రేపు అన్న రోజుని ఏదన్నా వచ్చినా ఆయన అడిగితే సరిపోతుంది, మేము ఎక్కడి దాకా వెళ్ళి అడగ అవసరం లేదు అనేసి మేము ఈయన దగ్గర పీతకి సీడ్ అని కట్టాం. ఆయన కూడా సేమ్ అలాగే చెప్పాడు, ఏదన్నా వస్తే నాది బాధ్యత, ఏదన్నా అయినా సరే నాదే బాధ్యత, ఇంకెవరిది లేదు అనేసి నేను చెప్పాడు. చెప్పడం వల్ల మేము అందరు రైతులందరూ కలిపి ఆయన చేతిలో పెట్టాం. 35 మంది ఎంతమంది ఉన్నాం సార్. మేము 35 మందిలు ఉంటేనే వాళ్ళ ఇంట్లో 5 ఉన్నారు సార్. వాళ్ళని తీసిపడండి సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసేద్దాం. మేము 30 మంది ఉన్నాం సార్. 30 మందికి మాకు న్యాయం జరగాలి సార్. ఏంటంటే అంతకుముందు ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్సీ గారు ఎన్ని ఎకరాలు ఎకరానికి అయితే 1000 పీత వేస్తాం. 2 ఎకరాలు అంటే 2000 వేస్తాం. 3 ఎకరాలు అంటే 3000 వేస్తాం సార్. ఈ 30 మంది కలిపి ఏమన్నా 30,000 చిల్లర ఉండొచ్చు సార్. మేము మొత్తం అంతానే టోటల్ ఇది అయితేనే మేము చేసేది ఒక 35 ఎకరాలు 40 ఎకరాలు ఉండొచ్చు సార్. మేము రైతులు ఉండొచ్చు సార్ ఎవరి ఖాళీ అయితేనే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మేము ఇది పెంచుకున్నా ఏమీ రాదు కదా సార్. ఈ లీజులు ఎంత లేకుండా మేము లీజులకి ఇచ్చుకుంటాం సార్. కోయిల రైతులు మేము అయితేనే మేము లీజులకి ఇచ్చుకుంటాం. ఒక్క సంవత్సరానికి వచ్చి ఒక 40 ఏసీలు 50 ఏసీలు 70 ఏసీలు గట్రా ఉంటాయి సార్ చెరువులు లీజు. మేమైతే మాత్రం కొద్దిగా తక్కువ బడ్జెట్లో ఒక 50,000కి చేస్తున్నాం సార్. ఎంత లేకుండా సంవత్సరానికి వచ్చి 50,000కి చేస్తున్నాం సార్ మేము. అయితేనే మాకు 50,000 ఈ సంవత్సరానికి లాసు. నెక్స్ట్ దీనికి ఎట్టాం నెల 15 రోజులు అంటే ఇది ఎంత లేకుండా ఈ పాటికి ఒక్కో పీత వచ్చి 100 రూపాయల పీత 100 రూపాయల పైన తినేసి ఉంటుంది మేత. 1000 పీత కాబట్టి అదో దగ్గరగా ఒక 70-80,000 మేము మేత కట్టేసాం దీనికి సార్. ఈ పీత డబ్బులు ఏమో 23,000 మొత్తం అంతా కలిపి ఆయన దగ్గర వసూలు చేస్తారనేసి మేము మీ మీడియా ఎవరు అతను ఏమంటున్నారంటే నాకు సంబంధం లేదు, డబ్బులు ఇవ్వను, మీకు ఎక్కడ చెప్పుకున్నా పర్లేదు వచ్చి చెప్తాను. అలాగే చెప్పడం జరిగింది. ఎస్ఐ దగ్గర కేసు పెట్టాం అని చెప్తున్నారు సార్. యాసిడ్ పేచేది చెప్పట్లేదు, ఎక్కడ తెచ్చాడో చెప్పట్లేదు. పోనీ నువ్వు ఎవరైతే మీడియేటర్ ఉన్నాడో నీకంటూ మీడియేటర్ ఉంటాడు కదా, పోనీ అన్న తీసుకురా అనేసానంటే నాకు అయితే నేనైతే మాత్రం తీసుకురాలను. మీరు ఇచ్చుకుంటే లేకపోతే మానండి, 5 రూపాయలు ఇస్తాను, లేకపోతే 3 రూపాయలు ఇస్తాను, లేకపోతే ఇవ్వను మొత్తం అంటున్నాడు సార్. అంతే మ్యాక్సిమం ఎంత లేకపోయినా ఈ సంవత్సరానికి మనిషికి వచ్చి ఎంత లేకపోయినా 180,000 కానీ 150,000 కానీ ఒకసారి ఈ సంవత్సరానికి మాకు మనిషికి వచ్చి ఒక్క మనిషికి వచ్చి ఆ 150,000కి కూడా ఆయనే సమాధానం చెప్పాలి. మేము ఇంతవరకు తీసుకొచ్చింది ఆయనే. ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు అడిగితే పోనీ ఏం చేస్తాడో, మా ఊరు బిడ్డే కదా మా ఊరుడే కదా అనేసి పెద్ద మనుషుల దగ్గర పెడితే పెద్ద మనుషుల గట్రా చాలా బాగా చెప్తుంటే ఆయన ఏమన్నాడంటే మీరు నన్ను చంపేనాక చూస్తున్నారా అనేసి అంటున్నాడు సార్. బెదిరిస్తున్నాడు, పెద్ద మనిషిని గట్రా బెదిరిస్తున్నాడు. మమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ దగ్గర అంతకుముందు 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ దగ్గర ఏమంటున్నాడంటే నేను చచ్చిపోతాను మీ పేరే ఎడతాను అంటున్నాడు సార్. ఈ డబ్బు అంతా దొబ్బేసింది కాకుండా అలాగనేసి మళ్ళీ మా పేరే చెప్తాడంట ఆయన చచ్చిపోయి. అన్న నమస్తే అన్న, నా పేరు పాలిపి దశరథుడు, మాది పల్లం గ్రామం కాటన్కొండ మండలం. మా వచ్చేసి 10,000 గడప ఉంటుందన్న మా ఊరు. మా ఎన్ని కూడా ఉప్పు నీటి చెరువులు అన్న.
అయితే మేము ఇక్కడ చెరువుల్లో తెల్లపేదేసి పెంచి అవి దాటిలతో ఆధారంతో మేము బతుకుతాం ఊర్లో. అయితే మేము మా ఊర్లో ఒక మీడియేటర్లు ఉంటారన్న, 2-3 నలుగురు దాకా ఉంటారు. మేము ఏం చేస్తామంటే గ్రామ జనం అంతా కలిసి చెరువులు ఉన్న వాళ్ళందరూ కూడా మేము డబ్బులు ఆ మీడియేటర్లు కట్టి వాళ్ళు పీత తెస్తారు, ఆ తెల్లపేత ఇచ్చి ఇస్తారు. మేము చెరువులు వేసుకుని పండించుకుంటూ ఉంటాం. అలాగే మేము మొన్న గత 18-17 తారీఖుల్లో ఒక ఆయనకి పాలిపి శ్రీని అని ఆయనకి మేము రైతులందరూ కలిసి అమౌంట్ 40,000 సీడ్కి డబ్బులు కట్టేసి ఇచ్చామన్నా. ఆయన పీత పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే అది చెరువులో వేసిన తర్వాత 15 రోజుల తర్వాత చూస్తే అదంతా కూడా మొత్తం మండపేత అయిపోయింది. 40,000 పీతకి ఇంచుమించు 14,50,000 ఎంత అయిందన్న. అయితే అది మేము పెంచిన తర్వాత చెరువులో వేసిన 15 రోజులకి చూస్తే మొత్తం పీత అంతా కూడా మండపేత అయిపోయిందన్న. అయితే మరి మా పొజిషన్ ఏంటి, ఇది మండపేత అయింది అని అంటే ఆయన నమ్మలేదు. ఆయన్ని చూసుకుంది కానీ రా అంటే వచ్చేవాడు కాదు. ఆడు మోసం చేశాడన్న విషయం ఆడికి తెలుసు, మాకు తెలియలేదు ఇంతకీ. అయితే ఆయన రాలేదు. రాకపోతే మేము పీత అంతా పట్టుకుని వెళ్ళి మా ఊరు సర్పంచ్ గారి దగ్గర దండుపల్లి సత్యం గారి దగ్గర మేము ఆయన పిలిపించి తగు పెట్టి మాట్లాడితే తగులు ఆయన నేను మా తెల్లపీతను తెచ్చాను తప్ప మండపేత అనేసి ఎవడన్నా తెస్తాడా, నేను మన తెల్లపీతను తెచ్చాను, నాకేం తెలియదు, నేనేం చేయలేను ఇందులోను, నన్ను మీరు చచ్చిపోతాను లేకపోతే ఊళ్ళోంచి వెళ్ళేసేయండి, లేకపోతే మీరు ఏం చేసినా సరే పడతాను తప్ప నేను రూపాయి కూడా నేను ఇవ్వను అన్నాడు. అయితే గతంలో మల్లాడి ధర్మారావు అన్న అతను ఇలాగే తెస్తే అదే పాపం పుణ్యం మనకు తెలియదు, ఆయన కూడా తెస్తే మండపేత అయిపోయింది. మండపేత అయితే ఆయన జనాలందరూ ఇంటి మిగిలి అడిగితే నన్ను అల్లరి పెట్టకండి, మీ డబ్బు రూపాయతో శుద్ధ ఇచ్చేస్తానని చెప్పి ఆయన ఎక్కువసేపు మాట్లాడకుండా ఎవరి డబ్బు వాళ్ళకి రూపాయతో శుద్ధ మొత్తం సరిపెట్టాడు. ఇతను అదే పొజిషన్లో సత్యం గారు మా ఊరు సర్పంచ్ గారు గతంలో ఒక ఆయన్ని మనం రప్పించాం, ఆయన రూపాయతో శుద్ధ మనకు డబ్బులు ఇచ్చేసాడు. అలాగే నువ్వేం చేస్తావు మాకు అనవసరం, మొత్తం వాళ్ళకి రైతులందరికీ పాడైపోయారు కాబట్టి రూపాయతో శుద్ధాలకు అప్పచెప్పాలి అనేసి సత్యం గారు బాగానే చెప్పారన్న. చెప్తే నేనైతే రూపాయి కూడా ఇవ్వలేను, నేనేం చేయలేను, మీరు ఏం చేసుకుంటారు, ఎక్కడికి వెళ్ళి ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి అనేసి మాకు ఇచ్చింది మండపేత. అయితే ఆయన మా డబ్బులందరికీ దుబ్బేసి ఆయన బజార్లోకి వెళ్ళి, మాది పల్లంలో ప్రతిరోజు మార్కెట్ ఉదయం 7 గంటలకు జరుగుతుంది, ఆ మార్కెట్లోకి వెళ్ళి తెల్లపీతలు మా ఎదురుకుండగా తెల్లపీత కొనుక్కుని వేసుకుంటున్నాడు అన్న మాకు మండపేత ఇచ్చి. అయితే ఇలా కొనుక్కుని నువ్వు ఎలా చేస్తున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్, మాకు మండపేత ఇచ్చి మీరు తెల్లపీత కొనుక్కుంటున్నారో అనేసి అంటే మీరు అందరూ నన్ను కొట్టనాకు వచ్చారా, చంపనాకు వచ్చారా, నేను చచ్చిపోయి మీ అందరి మీద కేసు పెట్టి నేను ఇచ్చేస్తాను మిమ్మల్ని, మీరు నా జోలికి నా ఊసికి వస్తే మర్యాదగా ఉండదు, మీరు నష్టపోండి, నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఇంకా ఆయన తెగ చెప్పాడు అన్న. అయితే అన్న ఆయన మా దగ్గర సీడ్ తీసుకునే ముందు మాకు ఒప్పందం ఎలాగంటే మండపేత అయితే మీకు రూపాయతో శుద్ధ ఇచ్చేస్తానని చెప్పాడన్న. మండపేత తెల్లపేత అయితే మేము డబ్బు మా ఎందుకు కడతామన్నా, మాకు మండపేత అయింది కాబట్టి నువ్వు ఇలా గతంలో మేము డబ్బులు ఇచ్చే ముందు ఎలాగని చెప్పావు, నువ్వు మీకు ఇంత డబ్బు కట్టాం మరి మేము మా డబ్బు మాకు ఇస్తానన్నా కాబట్టి నువ్వు వచ్చి చెక్ చేసుకుని చెరువులో కదా మండపేత తెల్లపేత చూసుకుని మా డబ్బు మాకు అప్పచెప్పంటే ఆయన మమ్మల్ని నేను రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు, నేను తెల్లపేతను తెచ్చాను మండపేత అయిపోయింది, నేనేం చేయను, మీరు నష్టపోండి రైతులందరూ అనేసి ముఖం మీద తెగేసి చెప్పేస్తున్నాడు అన్న. అయితే మేము సత్యం గారి దగ్గర కూడా సత్యం గారు న్యాయం కరెక్ట్గా బాగానే చెప్పాడు. ఆయన చెప్పినా కూడా ఆయన లక్ష్య చేయలేదు. లక్ష్య అయిపోతే మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించాం, పోలీస్ స్టేషన్లో కూడా మాకు న్యాయం జరగలేదన్న. ఇంకా అందుకే మీ దగ్గరకు వచ్చి మేము చెప్పుకుందామని చెప్పి మీడియాకి వచ్చి మేము మీడియాని సందర్శించడం జరిగింది. అయితే మీరే మాకు న్యాయం చేయాలి కాబట్టి మీరు కూడా న్యాయం చేయకపోతే ఇంక మేము రోడ్డు ఎక్కడానికి మేము ఇంకా సిద్ధంగా ఉన్నామన్న. కలెక్టర్ ఆఫీస్ని ముట్టడంతో నెక్స్ట్ అక్కడ కూడా న్యాయం జరుగుతుంది, జిల్లా ఆఫీస్కి కూడా వెళ్తాం, రోడ్డు కూడా ఎక్కి ధర్నాలు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామన్న. పల్లం గ్రామం కాటనగూడ మండలం అండి. అది కనీసం లేదంటే 100 మంది రైతులు ఉంటామండి. మేము కట్టింది తెల్లపేత కట్టామండి, అది 23 రూపాయలు సార్. అది 23 రూపాయలు అయితే ఈ మండపేత అయితే మాత్రం మాకు ఇక్కడ బకెట్ వచ్చి 300 అంటే పెద్ద బకెట్ వస్తుంది మాకు ఈ మండపేత. ఈ తెల్లపేత కడితే బంగారం కడితే అది ఎండి తెచ్చి ఇచ్చినట్టు మేము తెల్లపేత కడితే ఆడు మండపేత తెచ్చి ఇచ్చాడండి. ఈ మండపేత పట్టి మేము ఎలా బతకాలా, మా పిల్ల జల్ల ఎలా ఉండాలా, ఏంటా, ఈ మేత ఎంత కొట్టాలా, ఈ ఎంత జల్లాలని మాకు ఏం తెల్లట్లేదు సార్. ఇది వచ్చిదేమో రూపాయి వస్తుందండి, అదేమో 10 రూపాయలు వస్తుందండి తెల్లపేత అంటే. ఈ మండపేత మాకు రావాలంటే పిల్ల జల్లతో కొండట్టుకుండి మండలం కాటుకొని మండలం వెళ్ళిపోవాలని సార్ ఆడుకోనికి. ఈ తెల్లపేత పెంచుకుంటే పచ్చని కడితే ఈ అప్పులు తీర్చుకోనుకో ఇవన్నీ జరుగుతాయండి మాకు. ఇంకా 24 రూపాయలకి ఈ పీతకి 24 రూపాయలు చొప్పున కట్టితే ఈ రైతులు ఏమంటున్నారంటే ఆ రైతుల దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టేసాం మేము, మీ పీత మీకు వచ్చింది అన్నారండి. మేము వేసిన దగ్గర 15 రోజులు చూస్తే 15 రోజులకి మండపేత అయిందండి. ఆ మండపేత మాకెందుకు బాబు, తెల్లపేత మాకు కావాలని తెల్లపేత చెరువంత తడితే తెల్లపేత అలవాటుందండి, అంతా మండపేత వెళ్తుందండి. వీళ్ళు ఏం చేశారండి, ఈ రైతుల దగ్గరికి డబ్బుగానే వెళ్తే మేము డబ్బు అక్కడ కట్టేసాము మీకు డబ్బేమో అని అంటున్నారండి. వీళ్ళు ఏం చేశారంటే తెల్లపేత అయితే మీకు ఎక్కమెంట్లో కొడతాము, మండపేత అయితే మీకు డబ్బు కొట్టడం వీళ్ళు డబ్బు ఇంట్లో పెట్టుకోండి దాచేసుకోండి మీకు ఇస్తామని వాయిదా ఇప్పుడు దాకా జరిపి ఇప్పుడు ఒకరికి డబ్బుకి వెళ్తే ₹1 ఇమ్మంటదండి ఎవడు. ఇప్పుడు బకెట్లు చెప్పుకుని దొరుకుతుందండి. మా బకెట్ 300 అంటే మాకు ఎక్కువ సార్ ఇక్కడ బకెట్లు. ఇది తెల్లపేత బకెట్ కొనాలంటే 20 ఏళ్ళకి బకెట్ పీత రాదండి సార్. ఇది మండపేత అయితే 10 ఏళ్ళు పెడితే 10
బకెట్ల పైన వస్తుందండి. తెల్లపేత అయితే ఒక బకెట్ 10,000 అవుతుందండి సార్. అలాగే కొనుక్కుంటే అలాగే పిల్లజలతో బతుకుతుంటే గాలిలోను ఈ దోమల్లోను దొరుకులు బతుంటే మమ్మల్ని ఈ రకమైన మోసం చేసి ఈ రకమైన ఘోరం చేసి మమ్మల్ని ఎదురు కొట్టడానికి సార్ వీళ్ళు. పాలిపి స్త్రీని ఒకడు సంగడే సత్యం ఒకడండి. ఈ రకంగా మేము ఇంటిని తాగేస్తాము, మా ఇంట్లో మేము వచ్చేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తున్నారు, మేము ఏం పురుగుల మందు తాగి చచ్చిపోతాము అని మమ్మల్ని అదిరించి బెదిరిస్తున్నారు సార్. డబ్బులు అడుగుతుంటే 24 రోజులకి రోజుకి 1000 రూపాయలు మ్యాచ్ వెళ్ళాలి సార్. రోజుకి 1000 రూపాయలు మ్యాచ్ అంటే పేద సరిపోతుంది. ఈ పేదకి ఇంకా 2 వేలు అంటే పేద మ్యాచ్ సరిపోతుంది. మండపేద ఎక్కువ తీసుకుంటుంది, తెల్లపేద ఎక్కువ మ్యాచ్ తీసుకుంటుంది. దీనికి 2 వేలు చల్లినా సరిపోదు. తెల్లపేదకు 1000 రూపాయలు మ్యాచ్ సరిపోతుంది, దీనికి 2 వేలు అవుతుంది. ఈయన ఒక నెలల్లోనే బోలు మేత ఎట్టి మా డబ్బంతా ఖర్చు పెట్టాం సార్. ముక్కుజేకి ఎంత అవుతుందంటే మన తెల్లపేద మాత్రం 1/2 కేజీ అవుతుందండి. 1/2 కేజీ కాంచి 700 గ్రాములు ఇలాగ కేజీ ఎచ్చలు ఇలాగ అవుతుంది సార్. అది 300 గ్రాముల కన్నా ఇంక ఎక్కువ పెరగదండి. మనం ఎంతకాలం పెంచినా 300 గ్రాములకి వచ్చి చచ్చిపోద్దండి. చల్లదాకా వచ్చి మనకి ఆధారం వచ్చి కొబ్బరి చెట్టు ఆధారం ఎలా వస్తుందో ఆ రకంగా వస్తుంది సార్. ఇది దీనికి దానికి రేట్ అంటే ఇది 355 రూపాయలకి వెళ్తున్నారు రేటు. 3000కి వెళ్తున్నారు తెల్లపేత, మండపేత 300కి వెళ్తున్నారు రేటు. దాని రేటు దీని రాదు, దీని రేటు రాదు. ఇది బంగారం ఎక్కడండి, ఎండి ఎక్కడండి బాబోయ్య. మేము బంగారాన్ని కడితే ఎండి ఇచ్చారండి వాళ్ళు. మేము డబ్బుకి వెళ్తుంటే గొడవకు వస్తారండి. అధికారులు మా రైతులకి ఏదైనా న్యాయం చేయకపోతే మేము ఎలా బతకండి, లేకపోతే ఎవరో నా చేయకపోతే రోడ్డు ఎక్కేద్దాం చూస్తున్నాం సార్ మేము. ఇదండి నువ్వు మాట్లాడదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి కట్ట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన విజయోత్సవ సభ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి అభిమానులకు అందజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని పేర్కొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ప్రభుత్వం అభివృద్ధి పథంలో విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఐపోలవరం మండలంలో మురమల్ల భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మురమల్ల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.